హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే వరలక్ష్మి రోజు పొద్దున్న పూజ. ఇంకా నేనైతే చిన్న రూపు అయితే తీసుకున్నాను. ఇంకా అలాగే దేవుడికైతే మా హస్బెండ్ అయితే దీపారాధన అయితే చేసేస్తారు. సింపుల్గా ఈసారి అయితే సగ్గుబియ్యం పాయసం కాచాను. ఎప్పుడు ఏంటంటే ఏదో ఒక స్పెషల్స్ అయితే ఉంటాయి. ఇంకా మా మావయ్య గారికి బట్టలు పెట్టలేదు అని చెప్పి సింపుల్గా అయితే చేసేసాను. ఇంకా అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము, కాళీమాత టెంపుల్. ఇక్కడైతే నాకు నిజంగా అదృష్టమే దొరికిందని అనుకోవాలి. ఎందుకంటే తాంబూలం తీసుకున్నాను. నేను అదే రోజు 3 times తాంబూలం అయితే తీసుకున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకనంటే తాంబూలం తీసుకోవడం కూడా ఒక అదృష్టమే. అలా తీసుకునే అదృష్టం కూడా అందరికీ ఉండదంట. సో నాకైతే అదృష్టం దక్కింది అని అయితే నేను అనుకున్నాను. ఇంకా మా హనీకి అయితే క్యూట్గా చీర కట్టాను. నేను అసలు నాకు మైండ్లో చీర కట్టాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకని అది నాకు చీర కట్టు మమ్మీ అని అంది. ఇంకా అందుకనే చీర అయితే కట్టాను. ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ నేను మా హనీ కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాము. స్కూల్ నుంచి వచ్చినాక ఇంకా మేమిద్దరం పిక్స్ అయితే తీసుకొని కాసేపు ఇంకా చీరతో మొత్తం అందరికీ, మా వీధిలో ఉన్న వాళ్ళందరికీ చూపించేసింది. తనకి కూడా చాలా ఇంట్రెస్ట్. మా హనీని రెడీ చేస్తున్నప్పుడు నేను ఎంత కావాలని ఆడపిల్లని కన్నానో నాకు అలాగే పుట్టింది. మా ఇంటి మహాలక్ష్మి కదా, ఎంతైనా అసలు నేను నాకు ఆడపిల్ల కావాలని గట్టిగా అనుకున్నా, అలాగే